మచిలీపట్నంలో ఓ జనసేన నాయకుడు రెచ్చిపోయాడు. విశ్వబ్రాహ్మణ కాలనీలో నైట్ బీట్ లో ఉన్న హోంగార్డు మోహన్ రావు దగ్గరకు మద్యం మత్తులో వచ్చిన జనసేన నేత కర్రీ మహేష్ వాగ్వాదానికి దిగాడు. తాను వచ్చినప్పుడు ఎందుకు లేచి నిలబడలేదని హోంగార్డుపై దాడికి దిగాడు. జనసేన నేత కర్రీ మహేష్ దాడిలో తీవ్రంగా గాయపడ్డ హోంగార్డును స్థానికులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు మహేష్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. అకారణంగా తనను దూషించి దాడి చేశాడని బాధిత హోంగార్డు వాపోతున్నారు. भैया అసలు ఏం జరిగిందో తెలుసుకుందాం. మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి ప్రసాద్ సిద్ధంగా ఉన్నారు. ప్రసాద్, శంకరి కృష్ణా జిల్లా మచిలీపట్నంలో మద్యం మత్తులో జనసేన నాయకుడు చేసిన హడావుడి స్థానిక కలకలం కలిగించింది. ముఖ్యంగా విశ్వబ్రాహ్మణ కాలనీలో నివాసం ఉంటున్న జనసేన పార్టీకి సంబంధించిన 8వ డివిజన్ ఇన్ఛార్జి కర్రీ మహేష్ ఆ మద్యం మత్తులో రాత్రి హోంగార్డు పై దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. అర్ధరాత్రి నైట్ బీట్ లో ఉన్న హోంగార్డు ఎదురుపడుతున్న నేపథ్యంలో మద్యం దాకా ఎందుకు వస్తున్నామని కూడా ప్రశ్నించడం జరిగింది. డ్యూటీలో భాగంగా తనిఖీలు చేస్తున్న నేపథ్యంలో మాట పెరగడంతో ఒకసారిగా ఆగ్రహానికి గురైన ఆ జనసేన నేత హోంగార్డు పై మీద పడి సంవత్సరం చిత్తబాధ కూడా స్థానికులు చెప్తా ఉన్నారు. వెంటనే అక్కడ ఉన్న ఇతర సిబ్బంది రోడ్డు మీద ఉన్న ప్రజలు విడదీసి అతన్ని హాస్పిటల్ తరలించారు. అయితే హోంగార్డు ఫిర్యాదుపై జనసేన నాయకుడు ప్రకాష్ పై కేసు కూడా నమోదు చేశారు. దానిపై అకారంగా దూషించి దాడి చేయడంతో పాటు విధులకు ఆటంకం కలిగిస్తున్నారు అందుకు కూడా సెక్షన్ కింద నమోదు చేశారు. మొత్తం ఇదంతా కూడా మద్యం మత్తులో జరిగిన గొడవ తప్ప వేరే కారణాలు ఏమైనా లేవని కూడా పోలీసులు నిర్ధారించారు. అయినప్పుడు కూడా ఒక హోంగార్డ్ డ్యూటీలో ఉండగా మద్యం మత్తులో దాడి చేయడంపై కఠినంగా శిక్షించాలని